వెల్కమ్ టు నీలాస్ కిచెన్ స్టూడియో. ఈరోజు మనం ఒక స్పెషల్గా రెసిపీ చేసుకోబోతున్నాం. చిరోటి రవ్వ లడ్డు చేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 100 గ్రామ్స్ గీ వేసుకున్నాము. గీ వేసుకొని అదంతా మెల్ట్ అయ్యాక, బాగా మెల్ట్ కావాలా, తర్వాత బాదాం అండ్ గోడంబి 2 క్రష్ చేసుకొని అంతా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఫ్రై చేసుకున్నాము. రెడ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మనము చిరోటి రవ్వ లడ్డు చేసేటప్పుడు. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. 1/4 కప్ తీసుకున్నాను నేను డ్రై ఫ్రూట్స్. తర్వాత 1 కప్పు రవ్వ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు రవ్వ లడ్డు చేసే ప్రాసెస్ అంతా మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే మనము రవ్వ రోస్ట్ చేసుకున్నాము. కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. రవ్వ వేగేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది, మనకి తెలుస్తుంది. వేపుతూనే ఉండాల. అంతా మిక్స్ చేస్తూ ఉన్నాము. మందంగా ఉండే కడాయి పెట్టుకుంటే రవ్వ అనేది నల్లగా కాదు, రెడ్ కలర్గా బాగా రోస్ట్ అవుతుంది. ఒక 5-6 నిమిషాల వరకు రోస్ట్ చేస్తూనే ఉండాలా. రోస్ట్ చేస్తూ ఉంటే క్లీన్గా ఎక్కడ అనేది అడగనేది అంటలేదు, బాగుంటుంది, మంచిగా రోస్ట్ అవుతుంది. మొత్తం అంతా రోస్ట్ అయింది. ఇప్పుడు 1 కప్పు ఒట్టి కొబ్బరి తురుముకున్నాను, అది వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేస్తే నేను అది వేసుకొని ఒక 2 మినిట్స్ అలా దాంట్లోనే ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. మిక్స్ చేసుకొని 2 మినిట్స్ అట్లే రోస్ట్ చేస్తూ ఉండాలి. రోస్ట్ చేసుకుంటే క్లీన్గా, అంటే నేను స్టవ్ ఆఫ్ చేసినాను ఆల్రెడీ. 2 నిమిషాలు అట్లే వదిలేస్తాము. చల్లగైన తర్వాత ఒక మిక్సీ తీసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు, తర్వాత యాలక్కి 2 వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫుల్గా ఫైన్గా గ్రైండ్ చేసుకోకూడదు. 90% పౌడర్ అవ్వాలి, ఇంకా 10% తరిగా రవ్వలాగా ఉంటుంది. అట్లుంటే రవ్వ లడ్డుకి చాలా టేస్ట్గా ఉంటుంది. అంతా వేసుకొని ఇప్పుడు మిక్స్ చేస్తాం. ఇప్పుడు షుగర్లో రవ్వ వేపుకొని పెట్టుకుంటాం కదా, దాంట్లోకి అంత 2 వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం రవ్వ వేపింటాం కదా, మొత్తం చల్లగా అయిపోయిండాల. తర్వాత మనం షుగర్ పౌడర్ అనేది మిక్స్ చేయాలా. ఉడుగ్గా ఉన్నప్పుడు మిక్స్ చేయకూడదు. అంతా మిక్స్ చేసిందా. ఇప్పుడు పాలు 1/4 కప్ తీసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత మిక్స్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. చాలా వేసుకుంటే మొత్తం చాలా మెత్తగా అయిపోతుంది, లడ్డు కట్టే కావదు. సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది, అది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది అయింది, సరిపోతుంది రవ్వ లడ్డుకి ఇంత అనేసి. అంతా మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు మిక్స్ చేసేస్తే మనకి తెలిసిపోతుంది క్లీన్గా పాలు ఇంకా పడుతుందా లేదా అనేసి. మిక్స్ చేసేసి ఇలా అంత ఉండితర కట్టేసేసి ఇట్లా ప్లేట్ మూసి పెట్టుకునేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తాము. రవ్వ అంతా మొత్తంగా క్లీన్గా నానింటుంది. మళ్ళీ మధ్యలో ఒక 5 నిమిషాల తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తాము. కొంచెం పాలు తక్కువ అనిపిస్తే డ్రైగా ఉంటుంది, అప్పుడు ఇంకొంచెం
ఒక 2-3 స్పూన్లు అలా వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసి మళ్ళీ వదిలేసేస్తాము. 10 మినిట్స్ ఎంతో కానే కావాలా. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఎంత వేసుకుంటే అంత రవ్వ లడ్డు టేస్ట్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా తినాలా అనిపిస్తుంది రవ్వ లడ్డు. మనం మీడియం సైజులో రవ్వ లడ్డు కట్టుకున్నాము. మీకు ఆ సైజు కావాలంటే ఆ సైజులో మీరు రవ్వ లడ్డు కట్టుకోండి. మీడియం సైజు నేనైతే మీడియం సైజు కడతాను. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా ఉంటుంది, అట్లే కరిగిపోతుంది రవ్వ లడ్డు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడాను ఇది రవ్వ లడ్డు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ చిరోటి రవ్వ లడ్డు మీకు ఇష్టమైంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండ్ వెరీ ఫాస్ట్గా అయిపోతుంది. స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమైన స్వీటు రవ్వ లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.